కేఎఫ్సీలో అంతంత డబ్బులు పెట్టి కొనుక్కొని తినే చికెన్ కట్లెట్స్ ని అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందైతే 200 గ్రామ్స్ చికెన్ ని ఒక మిక్సీ జార్ లో వేసి వాటర్ లేకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పాన్ లో ఆయిల్ వేసి అందులో సన్నగా చాప్ చేసిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి జస్ట్ 10 సెకండ్స్ ఫ్రై చేసుకున్నాక ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసి హై ఫ్లేమ్ లో మాత్రమే ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో టేస్ట్ కి సరిపడా మిరియాల పొడి, పసుపు, కారం, గరం మసాలా, సాల్ట్ అన్ని వేసుకుని చక్కగా ఎగ్ బుజీలా పొడి పొడిగా ఉండేలా వేపుకోవాలి. ఇప్పుడు చల్లారాక ఒక మిక్సింగ్ బౌల్లో చికెన్ వేసి బాయిల్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్న ఒక బంగాళదుంప, 2 టేబుల్ స్పూన్స్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, పావు కప్పు బ్రెడ్ క్రమ్స్ వేసి చికెన్ ని ప్రెస్ చేస్తూ కలుపుకొని మీకు నచ్చిన షేప్ లో కట్లెట్స్ లా చేసుకోవాలి. కట్లెట్స్ ని కోట్ చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, బీట్ చేసుకున్న ఎగ్, 1/3 కప్ వాటర్, సాల్ట్ వేసి ఎక్కడ లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక్కొక్క కట్లెట్ ని స్లరీలో డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్ తో అద్దుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టి డీప్ ఫ్రై చేసుకుంటే నెక్స్ట్ లెవెల్. అసలు తప్పకుండా ట్రై